అందరికీ నమస్కారం. మన కథన్వేషి ఛానల్కి స్వాగతం. మీకోసం మంచి సమాచారం, కథలు, విజ్ఞానంతో నిండిన కంటెంట్ తీసుకువస్తున్నాం. వీడియో మొదలయ్యే ముందు దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ప్రోత్సాహమే మాకు మరింత మంచి కంటెంట్ తయారు చేయడానికి ప్రేరణ. ఈరోజు మనం మహాత్మా గాంధీగారి ఆత్మకథ సత్యశోధన నుంచి ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని పరిశీలిద్దాం. ఈ కథ దక్షిణాఫ్రికాలోని డర్బన్లో మొదలవుతుంది. అప్పుడు గాంధీగారు న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని అప్పుడప్పుడే ప్రారంభిస్తున్నారు. ఒకరోజు ఆయన ఆఫీస్లోకి ఒక వ్యక్తి వచ్చాడు. అతని రూపం చూస్తేనే చాలా బాధిస్తోంది. అవును, ఒంటిమీద బట్టలు పూర్తిగా చిరిగిపోయున్నాయి. చేతిలో తన తలపాగను పట్టుకునున్నాడు. అంతేనా, అతని ముందు పళ్ళు రెండూ విరిగిపోయి నోటినుంచి రక్తం కూడా కారుతోంది. వణికిపోతూ ఏడుస్తూ గాంధీగారి ముందు నిలబడ్డాడు. అతని పేరు బాలసుందరం, ఒక తమిళ వ్యక్తి. అసలు అంత దారుణంగా ఎవరైనా ఎలా కొడతారు? అతని పరిస్థితి ఏంటి? ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయం అర్థం చేసుకోవాలి. బాలసుందరం ఒక ఇండెంచర్డ్ లేబరర్, అంటే ఒప్పంద కార్మికుడు. ఒప్పంద కార్మికుడా? అవును. ఈ వ్యవస్థను సర్ విలియం హంటర్ దాదాపు బానిసత్వంతో సమానమని చెప్పారు. బానిసత్వంతోనా? ఎందుకని? ఎందుకంటే ఒక సాధారణ పనివాడు ఉద్యోగం నచ్చకపోతే మానేయొచ్చు. యజమాని మహా అయితే సివిల్ కేసు పెడతాడు, అంతే కదా. కాని ఒక ఒప్పంద కార్మికుడు పని మానేస్తే అది క్రిమినల్ నేరం. అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపొచ్చు. అమ్మో, అంటే యజమానికి వాళ్ల మీద పూర్తి హక్కులుండేవి అన్నమాట. ఖచ్చితంగా. బాలసుందరం యజమాని ఒక యూరోపియన్. చిన్న కోపానికే అతన్ని అలా చితకబాదాడు. ఆ పరిస్థితిలో ఉన్న బాలసుందరంను చూసి గాంధీగారు ఏం చేశారు? గాంధీగారు వెంటనే స్పందించారు. ముందు అతన్ని ఒక వైద్యుడి దగ్గరకు పంపారు. గాయాలు ఎంత తీవ్రంగా ఉన్నాయో తెలుసుకోవడానికా? అవును. ఆ గాయాల తీవ్రత నిర్ధారించే ఒక సర్టిఫికెట్ తీసుకుని నేరుగా మ్యాజిస్ట్రేట్ దగ్గరికి వెళ్లారు. అక్కడ ఒక అఫిడవిట్ దాఖలు చేశారు. అంటే చట్టపరంగా ముందుకు వెళ్లారు. కానీ ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఉంది. గాంధీగారి ఉద్దేశ్యం ఆ యజమానిని శిక్షించడం కాదట. నిజమే. ఆయన లక్ష్యం వేరు. బాలసుందరంను ఆ నరకం నుంచి బయటపడేయడం, అంతే. అందుకే ఆయన నేరుగా ఆ యజమానితోనే మాట్లాడారా? అవును. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, నేను మీపై కేసును ముందుకు తీసుకెళ్లాలనుకోవడం లేదు. మీరు అతడి ఒప్పందాన్ని వేరొకరికి బదిలీ చేస్తే చాలు అని. దానికి ఆ యజమాని ఒప్పుకున్నాడా? ఒప్పుకున్నాడు. ఎందుకంటే కేసు పెడితే తలకే ఇబ్బంది అని అతనికి కూడా తెలుసు. అయితే సమస్య తీరినట్టేనా, లేక ఇంకేమైనా ఉందా? అసలు సవాలు అక్కడే మొదలైందే. బాలసుందరంను పనిలో పెట్టుకోవడానికి మరొక యజమాని కావాలి. అవును కదా. అప్పటి చట్టాల ప్రకారం భారతీయులు ఒప్పంద కార్మికులను నియమించుకోలేరు. ఖచ్చితంగా ఒక యూరోపియన్ యజమానే కావాలి. ఇది మరో పెద్ద సమస్య. మరి గాంధీగారేం చేశారు? ఆయనకు తెలిసిన కొద్దిమంది యూరోపియన్లలో ఒకరిని సంప్రదించారు. అదృష్టవశాత్తు ఆయన దయగల వ్యక్తి. బాలసుందరంను పనిలోకి తీసుకోవడానికి అంగీకరించారు. అంటే ఆ ఒక్క సంఘటనతో బాలసుందరం జీవితం మారింది. అతని జీవితమే కాదు, ఆ ఒక్క సంఘటన ఒక అద్భుతమైన మార్పుకు నాంది పలికింది. అదెలా? ఈ బాలసుందరం కేసు గురించి ప్రతి ఒప్పంద కార్మికుడి చెవిన పడింది. తమ కోసం పోరాడటానికి ఒకరు ఉన్నారనే వార్త. అది వాళ్లలో ఒక ఆశను, ధైర్యాన్ని నింపింది. అవును, వాళ్లకొక భరోసా దొరికినట్టయింది. ఖచ్చితంగా. అప్పటినుంచి వాళ్ల సమస్యలు చెప్పుకోవడానికి అందరూ గాంధీగారి కార్యాలయానికి రావడం మొదలుపెట్టారు. ఈ కథలో నన్ను కదిలించిన మరో అంశం ఉంది. అదే ఆ తలపాగా విషయం. బాలసుందరం గాంధీగారిని కలిసినప్పుడు చేతిలో తలపాగ పట్టుకుని ఉన్నాడు. దాని వెనుక ఒక అవమానకరమైన నియమముంది. ఏమిటది? ఆ రోజుల్లో ఏ భారతీయుడైనా, అతను ఎంత పెద్దవాడైనా సరే, ఒక యూరోపియన్ను కలిస్తే తన తలపాగా తీసి చేతిలో పట్టుకోవాలి. అది గౌరవమని వాళ్ల ఉద్దేశం. అది గౌరవం కాదు, ఆత్మగౌరవాన్ని చంపడం. అవును. గాంధీగారు బాలసుందరం అలా భయంతో నిలబడటం చూసి వెంటనే దాన్ని తిరిగి తలపై కట్టుకో అని చెప్పారు. ఆ మాటలకు బాలసుందరం ముఖంలో కనిపించిన ఆనందం, ఆ ఉపశమనం మనం ఊహించుకోవచ్చు. నిజమే, మాటల్లో వర్ణించలేనిది అది. ఈ సంఘటన గురించి రాస్తూ గాంధీగారు ఒక ప్రశ్న అడిగారు. అది ఇప్పటికీ మనల్ని ఆలోచింపజేస్తోంది. ఏంటా ప్రశ్న? తోటి మనుషులను అవమానించడం ద్వారా తాము గౌరవించబడుతున్నామని మనుషులు ఎలా భావిస్తారో నాకు ఎప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోయింది. ఎంత లోతైన మాట! ఈ ఒక్క సంఘటన ద్వారా గాంధీగారు కేవలం ఒక వ్యక్తికి న్యాయం చేయడమే కాదు, ఒక వ్యవస్థ యొక్క క్రూరత్వాన్ని, మానవ గౌరవం యొక్క ప్రాముఖ్యతను ప్రపంచానికి చూపించారు.
వీడియో నచ్చితే సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు. మరియు కింద కామెంట్స్లో చెప్పండి తర్వాతి వీడియో ఏ టాపిక్పై కావాలి. మీ సూచనలు మా కోసం చాలా విలువైనవి. తర్వాతి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.